పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి ప్రయత్నిస్తుందన్నటువంటి విషయము 1970వ దశకంలోనే గుర్తించింది. ఆ తరువాత దీన్ని ఇజ్రాయెల్ సంబంధించిన మొసాద్ కన్ఫర్మ్ చేసింది. ఈ రెండు మొసాద్ అప్పుడు అంటే ఇజ్రాయెల్ భారత ప్రభుత్వంతో చర్చలు జరిపింది. మీరు కనుక అనుమతిస్తే మీ దేశంలో రీఫ్యూయల్ చేసుకుని మేము వెళ్ళి పాకిస్తాన్లోని కహూటాలో ఉన్నటువంటి ఆ పరమాణు రియాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసేస్తాం, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మేము కానివ్వము. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ ముస్లిం దేశం న్యూక్లియర్ బాంబు తయారు చేసినా అది ఇజ్రాయెల్ పైనే వాడతారని మా నమ్మకం, కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని అడిగారు. అప్పుడు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇందిరాగాంధీ దీన్ని అంగీకరించలేదు. ఆ తరువాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయినప్పుడు కూడా మళ్ళీ ఇదే రిక్వెస్ట్ని పెట్టినప్పుడు మొరార్జీ కూడాను తిరస్కరించారు. తిరస్కరించడమే కాకుండా వెళ్ళి ఆయన జియావుల్ హక్కి ఈ విషయం చెప్పారు. ఇజ్రాయెల్ ఇలా మమ్మల్ని అడిగింది, మేము నిరాకరించామని చెప్పారు. ఇలా మన స్వయంకృతాపరాధం వల్ల పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ శక్తిగా ఎదిగింది.